నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సీజేపీ చేపట్టిన ఆందోళన ఎలాంటి టర్న్స్ తీసుకుంటుంది? ఎవరెవరో వచ్చేసారు మధ్యలోకి, ఎక్కడెక్కడి నుంచో ఫుడ్ ప్యాకెట్స్ ఆర్డర్స్ వచ్చినాయి. అలాగే తల్వార్లు వేసుకొని గోతాల్లో కొన్ని గ్యాంగులు దిగాయి. ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఒక హాలీవుడ్ సినిమాకి తగ్గని ఒక ఎన్వైరన్మెంట్ ఢిల్లీలో ఒక 4-5 రోజులు చూసాం. పోలీస్ అలాగే సిఆర్పిఎఫ్ మీద దాడులు, కింద పడేసి కొట్టటాలు, వికృత చేష్టలు కూడా ఉన్నాయి ఇందులో. మరి విద్యార్థుల ముసుగులో వచ్చిన ఆందోళనకారులు, విద్యార్థులు అనడానికి వీల్లేదు, ఇక్కడ వచ్చిన ఆందోళనకారులు బట్టలు ఇప్పేసి ప్రైవేట్ పార్ట్స్ జనాలకు చూపించడం, వాట్ నాట్, ఇందులో లేని అంశం అంటూ ఏం లేదు. బట్ ఇది ఓవర్ నైట్ జరిగిందా లేకపోతే ఆర్గనైజ్డ్గా జరిగిందా? దీని మూలాలు ఎక్కడున్నాయి? దీనికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు కామర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు. నమస్తే బాలసుబ్రహ్మణ్యం గారు. 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం వాసు గారు. సో సీజేపీ ఆందోళన, సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష, ఆమరణ అన్నంలో నిరవధిక నిరాహార దీక్ష ఈరోజు ఉదయం ముగిసింది. సరే, ఆయన మన్నటిదాకా చేసిన డిమాండ్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ స్టెప్ డౌన్. ఈరోజు పొద్దున ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ది గవర్నమెంట్ మే కన్సిడర్ ది రిజిగ్నేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్. డైల్యూట్ అయిపోయింది. సరే, ఈ అంశం గురించి మనం మాట్లాడుకుంటూ. ఇందులో కొత్త అంశాలు ఏమైనా ఉన్నాయా మీ అబ్జర్వేషన్లో? ఈ అంశాన్ని ఒక సెగ్రిగేటెడ్ అంశంగా చూడొద్దు మనం. ఇప్పటికే సోషల్ మీడియాలో, టీవీల్లో, ప్రజల మధ్య, పేపర్లలో ఈ జరుగుతున్నటువంటి ఈ ఆందోళన, జంతర్ మంతర్ ఆందోళన పైన పుంఖానుపుంఖాలుగా లక్షలాది అడుగుల ఫుటేలు వచ్చేసినాయి. మనం కొంచెం లోతుగా దీన్ని మన కోసం, 99 టీవీ ప్రేక్షకుల కోసం నేను కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఎందుకంటే మీకున్న అనుభవం జర్నలిజంలో ఇవన్నీ కలగలిపితే ఒక స్థాయిలో స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక్క నిమిషం భరించండి, ఎందుకంటే నేను ఉపోద్ఘాతం చెప్తున్నాను అనుకోవద్దు. భారత వ్యతిరేక శక్తులు నిరంతరం పనిచేస్తూనే వచ్చాయి. అది ఒక 600 సంవత్సరాల ముస్లిం మొఘలాయిల తురకల టర్కీలతో దండయాత్రలు కావచ్చు, ఒక 200 సంవత్సరాల ఆంగ్లేయుల పరిపాలన కావచ్చు, ఆ తర్వాత 1947 తర్వాత వచ్చినటువంటి ఆంగ్ల మానసిక భావదాస్యంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా విదేశీ సిద్ధాంతాలే సర్వస్వం అనుకుని ఆయా భావజాలాలకి దాసోహం చేసేటటువంటి కొన్ని పార్టీల రాజకీయాలు కావచ్చు. కానీ ఇవి కూడా భారతదేశాన్ని దాని కాళ్లపైన నిలబడేటువంటి పరిస్థితికి తీసుకురావడానికి అడుగడుగున అడ్డుపడుతూ వచ్చాయి. సరే, ఇదంతా గతం అనుకుందాం. పరోక్షంగా కూడా విదేశీ ప్రభావంతో ఉండేటటువంటి మనుషులు, వ్యక్తులు ఇక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని అనామకులను, అర్భకులను, చేతకాని వాళ్ళను, రబ్బర్ స్టాంపు గాళ్లను ప్రధానమంత్రులు చేసి 10 సంవత్సరాల విలువైన కాలఖండాన్ని దేశం పురోగభివృద్ధి చెందకుండా ఆపుతూ ఎస్ మేడం జీ హుజూర్ అనేటువంటి వాళ్ళను ప్రధానమంత్రులుగా చేసి కాలం గడిపేశారు. ఇప్పటివరకు జరిగింది ఏంటంటే, ఒక దుర్మార్గపు ఆలోచనని, ఒక దుర్మార్గపు వాదనను మన ముందు పెట్టి మనల్ని మానసిక భావదాస్యులుగా చేసేటట్టు వాళ్ళతో పాటుగా మనం కూడా సామాన్య ప్రధానికాన్ని కూడా మానసిక భావదాస్యులుగా చేసేటువంటి ప్రయత్నం జరిగింది, కుట్ర జరిగింది. ఇది ప్రయత్నం, ఇది ప్రపంచ దేశాలు, ప్రపంచ వ్యవస్థలు, అది క్రైస్తవ వ్యవస్థ కావచ్చు, ముస్లిం వ్యవస్థ కావచ్చు, చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఇందులో. ఇవి సగటు భారతీయుడిని మానసిక భావదాస్యానికి లోన్ చేసి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక అభద్రతా భావానికి, ఒక ఆత్మన్యూనతా భావానికి లోనయ్యేలా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఎంతసేపు యువర్ డెవలపింగ్ నేషన్ అరే డెవలపింగ్ నేషన్ ఏంటి ఆయన? 33 కోట్ల జనాభాతో మొదలుపెట్టి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇవాళ 140 కోట్ల మందికి ఎదిగిన తర్వాత స్టిల్ యువర్ డెవలపింగ్ నేషన్. ఇంకో మాట కూడా వాడుతుంటారు కదా, అండర్ వరల్డ్ కంట్రీస్, అది థర్డ్ వరల్డ్ కంట్రీస్లో అండర్ డెవలప్డ్ కదా. అంటే మిమ్మల్ని మానసికంగా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నెట్టేస్తున్నారు బలవంతంగా, ఆత్మన్యూనతా భావం. అరే నేను ఎందుకు పనికి రానేమో, అమెరికా వాడు ఏం చెప్తే అదే గొప్ప, రష్యా వాడు ఏదంటే అదే, అక్కడ అమెరికా తొత్తులు చర్చి వాళ్ళు ఏం చెప్తే, ఇక్కడ రష్యా తొత్తులు కమ్యూనిస్టులు ఏం చెప్తే అదే మనకు భగవద్గీత, లేకపోతే ఇటలీ నుంచి వచ్చిన అమ్మాయి అబ్బా పరమ ఇవే దేవత. ఈ రకమైనటువంటి ఆత్మన్యూనతా భావం నుంచి
భారతదేశపు ఈ భావదాస్యపు సంఖ్యలు శృంఖలాలు తెంచుకుని తన యొక్క జగద్గురు స్థానాన్ని విశ్వగురుత్వాన్ని పొందేటువంటి క్రమంలో ఈ ప్రయత్నం 2014 నుంచి మొదలైంది. 2014 ముందు ఉన్నటువంటి కాలఖండము, 2014 తర్వాత జరిగినటువంటి కాలఖండము, ఈ రెండు చాలా స్పష్టంగా చూడండి మీరు. 2014 వరకు యు ఆర్ డెవలపింగ్ నేషన్, యు ఆర్ అండర్ డెవలప్డ్, యు ఆర్ ఇమ్మెచ్యూరు, యు ఆర్ రెట్రోగ్రేడు, నువ్వు ఛాందసవాదివి, నువ్వు పాము చర్మాలతో ఆడుకునేవాడివి, యు ఆర్ స్నేక్ చార్మరు, యు ఆర్ గొర్రెల కాపరివి, నువ్వు పేడ విసుక్కోవడానికి కూడా పనికిరావు. ఇక్కడ నుంచి కాబట్టి మేము ఏది చెప్తే అదే గొప్ప. ఇటలీ నుంచి ఒక ఆవిడ వస్తే ఆహా నువ్వే దేవత, లేకపోతే అమెరికా వాడేది చెప్తే శిలాశాసనం, వాడు ముందు నడుస్తుంటే అమెరికా అధ్యక్షుడు ముందు నడుస్తుంటే 20 అడుగులు దూరంగా మన ప్రధాని. అక్కడి నుంచి ప్రయాణం మొదలైన తర్వాత 2014 తర్వాత అమెరికా అధ్యక్షుడే ఎదురొచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చి కౌగలించుకుని తన ఎమ్మడ పెట్టుకుని తీసుకుపోయే స్థితి 2014లో ప్రారంభమైంది. నీ అస్తిత్వం గుర్తింపబడుతోంది, ప్రపంచం నేను గమనించింది, నీ గొప్పతనాన్ని అంగీకరించింది, నీ పెరుగుతున్న ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవస్థలను గుర్తించింది, ఆధ్యాత్మిక వ్యవస్థలను గుర్తించింది. ఏమంటే ఏమీ లేకపోతే భారతదేశపు ఆయువు పట్టైనటువంటి యోగాను ఇవాళ ప్రపంచంలో 170 పైగా దేశాలు ఇవాళ యోగాను నిర్వహిస్తున్నాయా? ఇది మన ఆధ్యాత్మిక సంపదేనా? ఎట్టొచ్చింది? మరి 47 నుంచి 2014-15 వరకు ఈ ప్రభుత్వం వచ్చేంత వరకు, అది ఏ ప్రభుత్వం కానివ్వండి, జాతీయవాద ప్రభుత్వం వచ్చిందని నేను అట్లా కట్టాను. అంతవరకు ఎందుకు ప్రయత్నాలు జరగల? అంటే అంతకుముందు దేశంలో గొప్ప బాబా రామ్దేవ్ లేరా? మహాతారి బాబా నుంచి మొదలు పెడితే, శ్యామాచరణ్ లాహిర్ నుంచి మొదలు పెడితే యోగి వరకు ఇంత పరంపర ఉన్నప్పుడు నీకు ఆ గౌరవం ఏది? ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, సామాజికంగా, దౌత్యపరంగా ఇన్ని రకాల అభివృద్ధులు 2014లో ప్రారంభమైన తర్వాత శత్రువుల యొక్క మూకదాడి, దాన్ని మీరు ఏ పేరుని పెట్టుకోండి, శత్రువులు అనండి, ప్రత్యర్థులు అనండి, క్రిస్టియన్ అనండి, లేకపోతే ముస్లింలు అనండి, లేకపోతే కమ్యూనిస్టులు అనండి, వీళ్ళందరూ ఒకటే. ఇవాళ వీళ్ళకు ఒక ఏడుపు వచ్చింది. మమ్మల్ని దేశద్రోహులు అంటావా? ఖచ్చితంగా దేశద్రోహివే. భారతదేశపు విలువలను, సాంప్రదాయాలను, ఔన్నత్యాన్ని గుర్తించకుండా, ఇక్కడి ప్రజలు బాగుపడాలని కోరుకోకుండా, బాగుపడుతున్న క్రమంలో వాళ్ళ కాళ్లకు తాళ్ళు కట్టి వెనక్కిలాగే ప్రయత్నం చేస్తుంటే నువ్వు దేశద్రోహివే. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి మళ్ళీ మొదటికి వస్తా. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఉపోద్ఘాతంలో మీరు చెప్పారో ఈ CJP కాక్రోచ్, ఈ బొద్దింకల పార్టీ ఒకటి ఉంది కదా, దరిద్రం, ఈ బొద్దింకల పార్టీకి నువ్వు మద్దతు ఇద్దామని వెళ్ళావు. యువర్ రినౌండ్ జర్నలిస్ట్, మీకు 25-30 సంవత్సరాల జర్నలిజం అనుభవం ఉంది, ఢిల్లీ లాంటి క్షేత్రంలో పనిచేసి వచ్చారు, వెళ్ళొచ్చారు. అక్కడికి వెళ్ళాక సహజంగా పిల్లలు అన్యాయం అయిపోయారు, నీటి పరీక్షలు అవకతవకలు జరిగినాయి, పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు, కాబట్టి ఈ వ్యవస్థను సరిదిద్దాలి అనేటువంటి సద్భావనతో, సదుద్దేశంతో, సంకల్పంతో మీరు అక్కడికి వెళ్ళారు. వీ అప్రిషియేట్. ఇంతవరకు మీరు మా అందరికీ కూడా ఆమోదయోగ్యులు, చాలా స్పష్టంగా అవుతుంది. మీరంటే మీరు కాదు, ఎవరైనా ఏజెంట్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాక అక్కడ పరిస్థితి చూశాక ఒకడేమో భారతదేశాన్ని ముక్కలు చేస్తా అంటాడు, ఇంకోడేమో ఒమర్ ఖాలిద్ జిందాబాద్ అంటాడు, ఇంకోడేమో ఈ దేశం ఏంటి, రక్షణ ఏంటి, సైన్యం ఏంటి అని నానా బూతులు మాట్లాడతాడు కదా. ఈ తిట్టినప్పుడు జరుగుతున్న పరిణామాలు మీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు, మీరు స్పృహలో ఉన్నప్పుడు, మీరు అక్కడి నుంచి బయటికి రాకపోయి ఉంటే మీరు దేశద్రోహి. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ సపోర్టింగ్ దట్ కాజ్. నీటి వరకు ఎస్, ఏమంటే మీరు చేస్తున్న ఉద్యమం కరెక్ట్. ఇది దాటి, పరిస్థితి దాటి ఎప్పుడైతే అక్కడ నీటి గురించి కాకుండా వ్యవస్థను ప్రక్షాళన చేసి భారతదేశపు విద్యా విధానాన్ని ప్రక్షాళన దేశాన్ని కాటేయడానికి వచ్చారు కదా, అప్పుడు ఆ జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మీరు అంగీకరించక బయటకు వచ్చేస్తే యు ఆర్ ఎ నేషనలిస్ట్. స్టిల్ యు ఆర్ ఇన్ ది డయాస్, వెదర్ యూ స్పీక్ ఆర్ నాట్. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా, మీరు వాళ్ళ అభిప్రాయాలతో బహిరంగంగా లేదా ప్రైవేట్గా వ్యక్తిగతంగా ఆమోదించకపోయినా మీ ప్రజెన్స్ అక్కడ ఉంది. అవతల వాడు ఉమర్ ఖాలిద్ జిందాబాదు లేదా భారత్ కో టుకుడా కరేంగే అన్నప్పుడు మీరు అక్కడ నిలబడితే యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ గిల్టీ ఆఫ్ యాంటీ నేషనల్. మాకు లాలో చిన్న పదం ఉంది, మన జూనియర్లకు మొదటి దశలో నేర్పే పద్ధతి,
క్రైమ్ చేసిన వాడితో పాటుగా ఎయిడింగ్ అండ్ ఎబెట్టింగ్ అని ఒక పదం అంటాం మేము. వాడి పక్కన ఉన్నోడు కూడా చెయ్యి అది అన్నవాడు, ఇట్లా చేయని చెప్పినవాడు, ఆ నేరం చేసిన వాడికి సహాయం చేసినవాడు, వీళ్ళందరూ కూడా ఈక్వల్లీ పనిషబుల్. సో ఎవడైనా వేదిక పైన కూర్చుని అమర్ ఖలీద్ జిందాబాద్ అనో, లేకపోతే భారత్ కు టుకుడా టుకుడా కరెంగేనో, ఇండియన్ ఆర్మీ డౌన్ డౌన్ అన్నాడో, ఆ పక్కన మీరు ఉంటే యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ గిల్ట్. కాబట్టి మీరు దేశద్రోహే. ఇక ఇందులో తర్కము పిరకము ఏ వాదం లేదు. నన్ను అంటావా, నేను రామజన్మభూమికి జెండా మోయలేదా, మోస్తే మోసావు మాకేం తెలుసు, ఇక్కడ ఉన్నావు అక్కడ. మా నాన్న మా తాత స్వాతంత్ర సమరయోధుడు గాంధీ గారు కలిసి ప్రయాణం చేశాడు, మాకెందుకు. దేశద్రోహితో పాటు నువ్వు పక్కన నిలబడ్డావు, నువ్వు ఈక్వల్లీ దేశద్రోహి. ఇది సరే. ఇక్కడ అంటే ఎందుకంటే మాట ఈ ఉద్యమాన్ని ఇప్పుడు ఏదైతే ఇది జరుగుతుందో, ఇది ఉద్యమం ఉండడం కూడా చికాకది. ఈ డ్రామా కంపెనీ ఈ 2014 తర్వాత మారినటువంటి భారతదేశపు ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక వ్యవస్థలలో అన్నీ కూడా మనం ఊహించని వేగంతో మనం ముందుకు పోతున్నప్పుడు, ఈ ప్రపంచవ్యాప్తంగా మనపైన ఉన్నటువంటి ప్రత్యర్థి సంఘాలు, శత్రువులు, లేకపోతే మనం పాడైపోవాలి కోరుకునే వాళ్ళు, వాళ్ళకు అనుగుణంగా ఇక్కడ వాళ్ళు ఇచ్చే డబ్బులతో తిని తాగి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కంటగింపు తయారైంది. ఏం చేయాలి? యుద్ధంలో ప్రధాన సూత్రం ఏంటంటే, ప్రత్యర్థి శత్రువు యొక్క రాజులో, సైన్యాధిపతిలో, మంత్రిలో కొట్టేస్తే ఆ సైన్యం బలహీనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు? నరేంద్ర మోడీ. కాబట్టి ఏదైనా ఏం చేసినా నరేంద్ర మోడీని తిట్టాలి, కొట్టాలి, అపహాస్యం చేయాలి, లేకపోతే అవమానపరచాలి, లేకపోతే ఆయన ప్రతిష్టను దిగదార్చాలి. 2, సమూహంగా భారతదేశం అంతా కూడా దీన్ని చేయాలి. ఇవాళ ఆ 21 ఇప్పుడు మొదలైంది కదా, పోయిన అప్పటి నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు ఏ రోజైనా ఎక్కడైనా నీటు గురించి మాట్లాడిన సంఘటనలు ఉన్నాయా? నెంబర్ 1. 2, 24 గంటలు 24/7 నువ్వు దేశాన్ని తిడుతుంటివి, నాయకత్వాన్ని తిడుతుంటివి, నేను చంపేస్తా అంటూ ఇందాక మీరు ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా అసభ్య పదములు, చేష్టలు, వికృతపు చేష్టలు, అసభ్య చేష్టలైనా భరించచ్చు. తర్వాత నీకు చదువు రాదు, నువ్వు ఇంటర్మీడియట్, నువ్వు 10th పాస్ అయ్యి నీకు అసలు నీట్ ఎగ్జామ్, నువ్వు అందరూ అడిగితే నీట్ ఫుల్ ఫామ్ ఏంటంటామో చెప్పలేరు, సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ అంటే చెప్పలేరు. మరి ఎందుకు వచ్చావమ్మంటే నేను సిటిజన్. మరి ఏం చేస్తావమ్మా? తెలియదు. ఒకటి. సో ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తున్నా అండి. సో 2014 తర్వాత భారతదేశంలో ఏం జరిగిందంటే, ఏ చిన్న అవకాశం వచ్చినా మన ప్రగతిని అడ్డుకోవటం కోసం, మన ప్రతిష్టను దెబ్బతీయటం కోసం, మన సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేయటం కోసం, ప్రశ్నించటం కోసం మనలో ఆత్మన్యూనతాభావాన్ని నేను ఆత్మన్యూనత నుంచి ఆత్మవిశ్వాసం వైపు అడుగులేస్తుంటే లేదు అని అంటూ మళ్ళీ మనల్ని ఆత్మన్యూనతలోకి నెట్టడం కోసం. ఇవన్నీ కుట్రలో అంతర్భాగాలు. ఒకప్పుడు ఈ జాతీయవాద శక్తులకు బలం లేనప్పుడు, గొంతుక లేనప్పుడు, లేదా అవతల పక్క వాడు చాలా బలంగా ఉన్నప్పుడు యూనివర్సిటీలు కేంద్రంగా చేసుకుని మీరేవైతే పాఠాలు చెప్పారో, ఏవైతే శాస్త్ర పరిశోధనలు చేశారో, ఏవైతే చారిత్రక ఇవి చూపించారో, ఏవైతే పాఠ్యాంశాలు రాశారో, ఇవన్నీ తప్పు అని వాళ్ళు తేలిపోయింది. ప్రపంచవ్యాప్తమైనటువంటి రొమిల్లా తాపర్ అన్నాడు. ఇవాళ చేసిన ప్రతి శాస్త్ర సాంకేతిక ప్రతిదీ తప్పే, బూతు, తప్పు కూడా కాదు. ఆమె ఎంతమంది చరిత్రకాలని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంది అంటే, ఈ భారతదేశ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం మైన్యూట్గా ప్రతి ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి ఇదంతా, వ్యవస్థీకృత నేరం. ఈ వ్యవస్థీకృత క్రైమ్లో మీరు కరెక్ట్ పదం చెప్పారు, చాలా అద్భుతమైన పదం. ఈ వ్యవస్థీకృతమైనటువంటి భారతదేశం పైన జరుగుతున్నటువంటి దాడిలో అందరు కలిశారు. క్రైస్తవులు, ముస్లింలు, సామ్రాజ్యవాద శక్తులు, అంటే భారత వ్యతిరేకంగా, భారత్ను ఆర్థికంగా గుప్పిట్లో పెట్టుకునే వాళ్ళు, భారత్ను రాజ్యాధికారంగా గుప్పిట్లో పెట్టుకోవాల్సిన వాళ్ళు అనుకున్న వాళ్ళు, ఈ రకంగా వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి కూడా అనకూడదు. కమ్యూనిస్ట్ అనండి, మావోయిస్ట్ అనండి, ఒకప్పుడు నిన్న మొన్నటి వరకు ఆహా ఊహం తుపాకులు పట్టుకు తిరిగిన వాళ్ళందరూ అండి, వీళ్ళందరూ కమ్యూనిస్టు తొత్తులు అంటే మానేశాను నేను. కమ్యూనిస్టు బానిసలు. భావజాలం చచ్చిపోయినా, ఉద్యమం పనికిరాదని తెలిసినా ఇంకా
ఈ దింపుడు కళ్ళెం పోరాటం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఒక క్రమం చెప్తాం, మీకు 3 ఉదాహరణలు చెప్తాం, 3. ఎందుకంటే మనకున్న సమయాభావం, తర్వాత వీటి కారణంగా మిగతా తర్వాత వివరంగా మాట్లాడుకోవచ్చు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు. 2014లో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడి తనకంటూ ఒక అస్తిత్వాన్ని నిర్మాణం చేసుకుంటూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మనకు అనుగుణంగా అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఈ పెట్టుబడులు పెట్టేట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని తీసుకుంటూ ఉన్నటువంటిగా మొత్తం మీద ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు యునైటెడ్ నేషన్స్లో మనకు గౌరవం లభించటము, ప్రపంచ దేశాలు, తర్వాత ప్రపంచ నాయకత్వం మన నాయకత్వాన్ని ఆమోదించడం, అంగీకరించడం, ఈ కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయినటువంటి వ్యవస్థలన్నీ కూడా మన ప్రత్యర్థి వ్యవస్థలు. ఏమంటే నా దేశపు వ్యవసాయ రంగం ఎట్లుండాలి, నా దేశపు పౌరసత్వాలు ఎట్లుండాలని నిర్ణయించుకోవాలి నేను, మీరు కాదు. అక్కడెక్కడో వైట్ హౌస్లో కూర్చున్నాడో, ఇక్కడెక్కడో మాస్కోలో కూర్చున్నాడో కాదు, లేకపోతే అక్కడెక్కడో కెనడాలో కూర్చున్నటువంటి ఖలిస్తాన్ వాడో, ఇంకోడో ఆఫ్ఘనిస్తాన్లో కూర్చున్న ఒసామా బిన్ లాడన్లో కాదు. బీజింగ్ నేను ఒక చట్టం తెచ్చుకున్నా. మన పొరుగు దేశాల్లో ఉన్నటువంటి మన సంస్కృతితోటి, మన ధర్మంతో, హైందవ ధర్మంతో, సనాతన ధర్మంతో అనుబంధం కలిగినటువంటి అనేక మంది ప్రజలను అటు బంగ్లాదేశ్లో కానీ, ఇటు పాకిస్తాన్లో కానీ, ఇటు ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇటు శ్రీలంకలో కానీ, ఈ పొరుగు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఊచకోత కోస్తూ సామూహిక మానభంగాలు చేస్తూ, 1 రోజు 2 రోజులు కాదు, సామూహిక మానభంగాలు 6 నెలలు ఏడాది తరబడి చేస్తూ అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలు పడగొడుతూ ఉన్నప్పుడు, వాళ్ళు అలో లక్ష్మణాన్ని గతి లేక ఉన్నప్పుడు వాళ్ళకి తీసుకొచ్చి నా దేశంలో నేను ఆశ్రయిద్దామని అనుకున్నా. ఈ ప్రత్యర్థి వర్గాలు, ఈ శత్రుముఖలు, వీళ్ళు ఎంత సిగ్గుమని అంటే, రోహింగ్యాల కోసం తాపత్రయపడ్డ వాళ్ళు మన రక్తం పంచుకుని పుట్టి మన రాముని, మన కృష్ణుని, మన ఆంజనేయ స్వామిని, మన దుర్గమ్మని, మన కాళికాదేవిని పూజించేటట్టు వాళ్ళు వీళ్ళకి అవసరం లేకపోయారు. వీళ్ళ కోసం నేను ఒక సిఏఏ ఒక చట్టం తెచ్చుకుపోయా, సిటిజన్షిప్ యాక్ట్. నీకేంటి ప్రాబ్లం? నీకెప్పుడూ కూడా నీ సిటిజన్షిప్, నీ పౌరసత్వాన్ని గురించి నేను అనలేదు. ఇక్కడ ఉన్నవాడివి, దాని గురించి నేనే పట్టించుకో. ఆ 6 పొరుగున ఉన్నటువంటి ఆనుకున్నటువంటి దేశాల్లో 6 మతాలకు చెందిన వాళ్ళని తీసుకొస్తాను, వాళ్ళు ఇక్కడ పౌరసత్వం వాళ్ళు నన్నప్పుడు అయినా కాకపోయినా నా డిఎన్ఏ. పాకిస్తాన్ విభజన దేశ విభజన జరిగిన తర్వాత అక్కడ ఉండిపోయారు. ఒకప్పుడు 11% ఉన్న వాళ్ళు ఇవాళ 0.5%కి వచ్చారు. ఎట్లయ్యారు అంటే? వీళ్ళ కోసం నేను చట్టం తీసుకొస్తే నీకేంటి? హౌ ఆర్ యూ కన్సర్న్డ్? ఏడాది పాట నువ్వు ఉద్యమం చేసేది, షాహీన్ బాగ్ మొత్తం నింపావా? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? భోజనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బిర్యానీ పొట్లాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వచ్చిన వాళ్ళందరికీ కూలీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాశ్మీర్లో పిల్లలు రాళ్ళు కొడితే రోజుకి 500. ఇది మన ఇంటికి లేబర్లు తెచ్చుకున్నట్టు, మన ఇంటి నిర్మాణంలో కార్మికులను వాడుకున్నట్టు రాళ్ళు వేస్తే 500, ధర్నాలో పాల్గొంటే 1000, భోజనం బిర్యానీ ఫ్రీ. ఎక్కడి నుంచి ఈ డబ్బులను ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది ఏం జరిగింది? ఇది ఇందాక మీరు అన్నట్టుగా వాసు గారు, భారతదేశం పైన వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి దాడి ఒకటి. మీకు ఒక చిన్న 2వ ఉదాహరణ చెప్తా. నా దేశపు స్వావలంబన కోసం ప్రతిదీ చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఇక్కడ నా దేశపు స్వావలంబన కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఏ రకంగా నేను వినియోగం చేయగలను, నా రైతులకు ఎట్లా మేలు జరుగుతుంది, నా రైతులకు ఏం చేయగలను అనేటువంటి ఉద్దేశంతో నేను భగవంతుడు ఇచ్చిన విజ్ఞత మేరకు నేను 3 చట్టాలు తీసుకొచ్చాను. రైతు చట్టాలు, రైతులకు అనుగుణంగా ఉండేటట్టు. వాళ్ళ ఉత్పత్తులు ఎక్కడ అమ్ముకోవచ్చు, కనీస మద్దతు ధర ఇంత ఉండాలి, ఆ మద్దతు ధర కూడా వాడు రైతు ఏదైతే పెట్టుబడి పెడతాడో దానికంటే అధికంగానే రావాలి, వాడు బతకాలి కదా రైతు అని. ఏమైనా తప్పులు ఉంటే మీరు చెప్పండి. ఎక్కడో కెనడాలో ఉన్నవాడు, ఎక్కడో ఖలిస్తాన్ తీవ్రవాది, ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు ఉద్యమం చేయడం ఏంటి? ఏడాది పాటు నువ్వు ఢిల్లీతోటి ఒక దారి మూసేసావు. అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో అమ్ముకున్నటువంటి ఖాళీ అయిపోయినటువంటి బీరు సీసాలు, మద్యం సీసాలు అమ్ముకుంటే మరో తాజ్మహల్ కట్టచ్చు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ధర్నా చౌక్లో జమ అవుతుంటాయి కొన్ని వేలు. నువ్వు లాల్కిలాగా వచ్చావు. లాల్కిలాగా వచ్చింది ట్రాక్టర్ తీసుకుని వచ్చినాడు. ఎవడి నువ్వు? నీ పౌరసత్వం ఎక్కడిది? వాడు కెనడా దేశస్తుడు, పుట్టింది అక్కడే. కెనడా దేశస్తుడు వచ్చి ఇక్కడ లాల్కిలాలో భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని దింపేసి నేను ఖలిస్తాన్ జెండా ఎగరేస్తానంటే నువ్వు రైతుల కోసం వచ్చావా, లేకపోతే దేశ విచ్ఛిన్నకర శక్తుల కోసం సహాయం చేయడానికి వచ్చావా?
ఇట్లా ఎంతమంది వచ్చారు? వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 2. ఈ అంటే నేను చిన్న చిన్న పెట్టి వదిలేసా. ఈ జల్లికట్టు ఉద్యమాలు లేకపోతే ఇంకోటి ఇవన్నీ పక్కకు పెట్టండి. అంటే రాష్ట్ర స్థాయిలో జరిగింది. నేను ప్రధానంగా మనకున్నటువంటి సమయాభావం కారణంగా మూడు ఉద్యమాలు తీసుకుంటున్నా. 2015, 16లో ఒకటి, 2019, 20లో ఒకటి, 2026లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ బొద్దింకలు. ఈ బొద్దింకల్లాగానే వీళ్ళ మనస్తత్వం కూడా బొద్దింకల మనస్తత్వమే. సమాజంలో గందగి అంటే చెత్త చెదారం రోగాలు వ్యాప్తి చేయడం తప్ప బొద్దింకలు ఎందుకు పనికిరావు. ఆ బొద్దింకల బట్టి పెట్టుకున్నాడు వాళ్ళని. నీ ఉద్యమంలో వచ్చిన వాళ్ళు ఎవరెవరు? మీరు మీ ఉపోద్ఘాతంలో చాలా క్లియర్గా చెప్పారు. ఇవాళ అక్కడ ఉద్యమ నిర్వాహకులు కానీ లేకపోతే అక్కడ కనబడుతున్న వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా వాళ్లకు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో భారత్కు టుకుడా కరేంగే టుకుడే గ్యాంగు నెంబర్ 1 ఓమర్ ఖలీద్కు జిందాబాద్. ఓమర్ ఖలీద్ ఎవడు అసలు? అస్సాంకును నార్త్ ఈస్ట్ను కలిపే ఈశాన్య భారతదేశాన్ని కలిపే చికెన్ నెక్ ప్రాంతాన్ని కట్ చేసి మేము ఒకటి ఇచ్చేస్తాము, బంగ్లాదేశ్కు పాకిస్తాన్కు ఇతర దేశాలకు అప్పచెప్పేస్తాము. దేశ విచ్ఛిన్నకర శక్తులు వీళ్ళు. మూడోది ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు గోతాల్లో బస్తాల్లో ఆయుధాలు వేసుకుని తలవార్లు వేసుకుని ఉద్యమం చేసేవాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఖలిస్తాన్ నుంచి వచ్చాడు. ఈ రకంగా దేశద్రోహకర శక్తులన్నీ ఉన్నప్పుడు ఇక్కడున్న మేధావులు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. సిగ్గుచేటు ఏంటంటే ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఇక్కడున్న మేధావులు పసిపిల్లలండి కొడుతున్నారండి. ఎందుకు కొడుతున్నారా నాయన? కొడుతున్నారంటే వాడు పోలీసులని తొక్కేసి చంపేస్తుంటే వాడు పీక మీద కాలు పెట్టుకు. మొన్న ఒక జర్నలిస్ట్ని ఒక అమ్మాయిని మెడబట్టుకున్నాడు, కెమెరా లాక్కున్నాడు. అది చూస్తే ఎంత అసలు సామూహిక మానభంగం చేయడానికి సిద్ధపడ్డట్టే ఉన్నారు వాళ్ళు. సరే, అమ్మాయి అదృష్టం బాగుంది, ఎవరు వచ్చారు కాపాడారు, బయటకు వచ్చింది. ఇటువంటి అరాచక శక్తులు ఏం చేయాలి? నెత్తిన పెట్టుకోవాలా? ఏం చేయాలి? వీటికి సమర్థిస్తున్న వాళ్ళు ఎవరు? మీకు చిన్నగా 2-3 ఉదాహరణలు చెప్పేస్తే మనకి క్లారిటీ వస్తుంది. అసలు ఈ ఉద్యమంలో ఈ నీటు వ్యవహారంలో ఈ ఉద్యమం అనడం కూడా తప్పదు. ఉద్యమాలు నేను చాలా ప్రజా ఉద్యమాలు నేను పాల్గొన్నా గత 45 సంవత్సరాలుగా. ఈ నీటు వ్యవహారంలో నిరవధిక నిరాదీ చేసిన ఆ లద్దాఖ్ వాడు, అతని క్రెడిబిలిటీ ఎవరైనా చెక్ చేసి సోనం వాంగ్చుక్ అతని క్రెడిబిలిటీ ఏంటి? ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు, యూపీఏ హయాంలో చాలా కమిటీల్లో ఉన్నాడు. అండ్ 2025 ఫిబ్రవరిలో పాకిస్తాన్ వెళ్ళి అద్భుతంగా వాళ్ళ కోసం ప్రసంగించొచ్చాడు. హీ హాజ్ వైడ్ కాంటాక్ట్స్. అండ్ అదేదో జనరల్గా ఈ దేశ విద్రోహులకి ఇచ్చే అవార్డులు, పులిట్జరు, రామన్ మెగసెస్ అలాంటి అవార్డులు, ఈ దేశానికి వ్యతిరేకంగా భావజాలంతో నడిచే వాళ్ళకి ఇచ్చే అవార్డులు కూడా పొందినవాడు. ఇంతకు మించి క్రెడిట్స్ అక్కర్లేదు అనుకుంటాను నేను. 2007 ప్రాంతంలో మీరు దాని మీద ఒక్క వాక్యం కలుపుతాను. 2007 ప్రాంతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వీడిని దేశద్రోహ నేరం కింద కేసులు పెట్టింది. చాలా జాగ్రత్తగా. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరినైతే వీడిని మోస్తున్నారో ఇదే పార్టీ, మనుషులు మారుండొచ్చు, అధిక కార్యవర్గాలు మారుండొచ్చు, కానీ 2007-8 ప్రాంతాల్లో ఇదే వాంగ్చుక్ పైన దేశద్రోహ నేరం కేసులు పెట్టింది. మరి వాళ్ళని నెత్తిని గట్టెత్తుకున్నావు. నీ క్రెడెన్షియల్స్ ఏంటి? యువర్ ఫండమెంటల్, యువర్ యాంటీ నేషనలిస్ట్, యువర్ యాంటీ ఇండియా, యాంటీ భారత్. నెంబర్ 1. 2, ఎవడైతే కంప్యూటర్ ముందు కూర్చొని సరదాగా తాగేసిన మత్తులో డింగ్ అని కొట్టి సీజేపీని పెట్టాడో అతని క్రెడెన్షియల్స్. ఇప్పటివరకు పనిచేసిన అన్నీ కూడా నువ్వు భారత వ్యతిరేక శక్తులతోటే బతికావు, వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ తోటే నువ్వు బతికావు, ఇంకోటి వచ్చావు. దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? టుకుడే బ్యాచ్. ఇంత తప్ప ఏం లేదు. మోదీజీ అసలు అదేంటండి అలా అంటారు? 2 మిలియన్ల మంది ఒక 48 అవర్స్లో జమ అయ్యారు ఆయన కోసం సోషల్ మీడియాలో. ఎట్లా అవుతారు? నీకున్న క్రెడెన్షియల్స్కి మీరు చెప్పిన 2 మిలియన్ల అంటే 20 లక్షలు, 20 లక్షల మంది ఎట్లా వచ్చారు? ఎంత 48 అవర్స్లో వచ్చారు? 48 అవర్స్లో ఎట్లా వచ్చారు? అంటే నీకు నువ్వేమైనా నెల్సన్ మండేలావా, మహాత్మా గాంధీవా, లేకపోతే అతను తీసుకున్న ఉద్యమం స్ఫూర్తిని చూసి వచ్చారు సార్ వాళ్ళు. మీరు అది గమనించకపోతే ఎట్లా? ఎందుకు వచ్చారంటే నేను చెప్పక్కర్లా, వచ్చిన వాళ్ళు చెప్పారు డబ్బులు ఇస్తే వచ్చాం. నేను ఏమీ చెప్పను. ఒక అరగంట సోషల్ మీడియాలో కూర్చుంటే వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వచ్చాము, వీరు ఎందుకు వచ్చారు తెలియదు. మరి ఎట్లా వచ్చారు? ఇగో భోజనం పెడుతున్నారు, మంచి వాడేవాడో స్విగ్గీను అదే ఆర్డర్ జొమాటో భోజనాలు వచ్చినాయి, డబ్బులు ఇచ్చారు, వచ్చాము. మరి ఎందుకు వచ్చామో తెలియదు. రెండోది, మొబిలైజ్ ఎవరు చేశారు? ఖలిస్తానీ ఎలిమెంట్స్, జిహాదీ ఎలిమెంట్స్,
చర్చ్ ఎలిమెంట్స్ అండ్ మోర్ పర్టికులర్లీ వీడెవడు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాడు. ఈ బ్యారికేడ్స్ దిగిన నాయకులు ఎవరు, దుంకిన వాళ్ళు వీళ్ళేగా, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే కదా. వాళ్ళ యొక్క రాజకీయ అస్తిత్వం కోసం, సామాజిక అస్తిత్వం కోసం, వ్యక్తిగత అస్తిత్వం కోసం చచ్చిపోతూ మెసల్లేక మెంగలేక ఉన్న వాళ్ళకి సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి ఒక గడ్డి పరక దొరికినట్టుగా ఈ బొద్దింకల పాటు దొరికితే దీన్ని భుజాన వేసుకుని దీంతో బతికేద్దాం, ఈ పూట బతికేసి ఈ పూట టీవీలో కనపడదాం, ఈ పూట మనం బీరు తాగేద్దాం, ఈ పూట భోజనం చేద్దాం, బిర్యానీ తినేద్దాం అనుకున్న వాళ్ళు బ్యాచ్ తప్ప వచ్చారు. వచ్చి ఏమైంది, 5 నిమిషాల్లో ఖాళీ అయిపోయింది కదా. నిలబడ్డవాడు ఎవడు, రెండోది. సో నిరాదీక్ష చేసినవాడు, పార్టీ పెట్టేవాడు. ఇవి తర్వాత నీకు మద్దతు ఎవరు ఇచ్చారు? ఇందాక మీరు అన్న మా ఇంటికి వస్తా 2 మిలియన్లు వచ్చారు కదా అని గర్వంగా అంటుంటే, ఇక్కడ నీటి పరీక్ష అవకతవకలకి బంగ్లాదేశ్ వాళ్ళకి ఏం సంబంధం? జమాతే ఇస్లామీకి. వాడు బహిరంగంగా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి మేము దీనికి మద్దతు పలుకుతున్నాం అంటే నీకేం సంబంధం రా? నా విద్యా వ్యవస్థలో పొరపాటు టెర్రరిస్టు $1 బిలియన్ ఫండ్ చేస్తున్నాడు. ఒక్క విషయం అక్కడికి కూడా వస్తా. సో జమాతే బంగ్లాదేశ్ వాడికి ఏం సంబంధం? ఇప్పుడు ఈ మొబిలైజేషన్ వాళ్ళంటే జామా మసీద్ నుంచి పట్టుకొచ్చిన వాళ్ళే తప్ప రోజు కూలీల పైన. ఇందులో నీట్ అంటే ఏం తెలుసు? నీట్ పరీక్ష దేనికి పెడతారు అసలు వాడికి తెలుసా? అది ఇంజనీరింగ్ పెడతారా, మెడిసిన్కి మెడికల్కి పెడతారా, లేకపోతే సిఏకి పెడతారా, లేకపోతే లాకు పెడతారా? న్యాయవాద వృత్తికి వచ్చారు. ఓకే, ఈ పరిస్థితుల్లో వాడు అమెరికాలో ఉండేటువంటి ఒక ఖలిస్తాన్ వాడు ఉన్నాడు. నేను $10 మిలియన్ ఇస్తా అన్నాడు. $10 మిలియన్ ఎందుకు ఇస్తావురా? చాలా ఓపెన్గా వీడియోలు ఉన్నాయి. ఎప్పుడైనా అవకాశం ఉంటే దీంట్లో కలిపి కానీ లేదా విడిగా కానీ ప్లే చేస్తే చాలా జనాలకు తెలుస్తుంది. భారతదేశంలో నరేంద్ర మోడీని దింపితే సమస్యలు పరిష్కారం అవ్వవురా పిచ్చినా కొడుకులారా, భారతీయులారా. భారతదేశాన్ని ముక్కలు చేస్తేనే భారతదేశంలో సమస్యలు పరిష్కారం అవుతాయి, నా ఆత్మ శాంతిస్తుంది. నేను $10 మిలియన్ మీకు ఇస్తాను అని. ఇంత జరిగిన తర్వాత డబ్బులు ఇప్పుడు రాత్రిపూట జొమాటోలు, స్విగ్గీలు, లేకపోతే బిర్యానీలు, ఖతార్ నుంచి, దుబాయ్ నుంచి ఆర్డర్లు ఎట్లా వస్తున్నాయి? భారత వ్యతిరేక శక్తులు, సనాతన ధర్మ వ్యతిరేక శక్తులు, హిందూ ధర్మ వ్యతిరేక శక్తులు, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి ఉన్నటువంటి ప్రత్యర్థులు, వీళ్ళందరూ కూడా అస్తిత్వం కోల్పోయి దిక్కుమాలి అలోలక్ష్మణాన్ని అడవులు పట్టుకుని రాజ్యాధికారం లేక, అస్తిత్వం లేక, అధికారం లేక పట్టుమిట్టాడుతూ ఈ బొద్దికలన్నీ కూడా చేసుకుని వీటిపైన వాళ్ళ తెలియదా వీటితో ప్రయాణం చేస్తే మనం బతకలేము. అయినా దింపుడు కళ్ళం ఎప్పుడు వేస్తారు తెలుసా అండి? మనిషి చచ్చాక మన ఇంటి నుంచి శ్మశానానికి పోతుంటే 3 సార్లు దింపుతారు, దాన్ని దింపుడు కళ్ళం అంటారు అని చెవులు ఊతారు. ఈ నాన్న అమ్మ తాత అమ్మమ్మ నాయనమ్మ అని బతుకున్నాడేమో చెక్ చేసుకో అంటే అప్పుడు చచ్చిపోయాడు. అట్లా ఇప్పుడున్నటువంటి దాంట్లో కాంగ్రెస్తో సహా అన్ని రాజకీయ వ్యవస్థలు, అన్ని పార్టీలు భ్రష్టు పట్టిపోయి పతనం అంచులో ఉండి ఏ రకమైనటువంటి సమస్తమైన అస్తిత్వాలను కోల్పోయిన దశలో ఉన్నప్పుడు గతి లేక, గత్యంతరం లేక, మనుగడ లేక ఈ బొద్దికలు నమ్ముకుంటే ఆ బొద్దికల బాలసుబ్రహ్మణ్యం గారు దానికి తోడు ఇంతకంటే దుర్మార్గము సిగ్గుచేట విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, వాడు నక్సలైట్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, మేధావి కానీ, యూనివర్సిటీ ప్రొఫెసర్ కానీ, లాయర్లు కానీ, ఏమైనా కానీ వీళ్ళు దీన్ని ఉద్యమాన్ని సమర్థించడం, సినిమా యాక్టర్లు కానీ దరిద్రం, వీళ్ళు దీన్ని సమర్థించడం చాలా హేయమైన, నీచమైన, నికృష్టమైన చర్య. బాలసుబ్రహ్మణ్యం గారు మెనీ పాయింట్స్ ఇంకా మనం డిస్కస్ చేయాలి, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక ప్రియాంబుల్ అసలు ఎట్లా ఈ నేర చరిత్ర బిల్డ్ అవుతూ వచ్చింది అనేది చెప్పారు. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళు ఇంకా ఏం చేయడానికి ప్లాన్స్ చేసుకున్నారో అది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా సంతోషం అండి. 99 టీవీ ప్రేక్షకులు మరోసారి నమస్కారం.